అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ కొడకంచి గ్రామంలో ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. ఈ ఆలయంలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. మనం కొడకంచి గ్రామానికి వచ్చామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెంపుల్కి సంబంధించిన బోర్డు కనపడుతుంది. దాంట్లో రైట్ సైడ్కి వెళ్తే ఆదినారాయణ స్వామి టెంపుల్కి వెళ్తామని చూపిస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇప్పుడే వచ్చామండి శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్కి. మీకు గోపురం కనపడుతుంది. ఆ గోపురం చూస్తేనే తెలుస్తుంది ఇది చాలా పురాతనమైన ఆలయం అని. ఇప్పుడు మేము రాగానే ఫస్ట్ శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకున్నాము. ఇప్పుడు అభిషేకం కంప్లీట్ అయింది, హారతి ఇస్తున్నాము. ఈ శివాలయంలో ఉన్న శివలింగం బ్రహ్మసూత్రలింగం అండి. ఈ బ్రహ్మసూత్రలింగానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఇది మనము వీడియో చివరిలో మాట్లాడుకుందాము. ఇప్పుడు మనము గుడిలోకి వెళ్దాం, పదండి. వెళ్దాం ఇంకా లోపలికి. చూసారు కదండి, ఈ కట్టడాలు, ఈ డోర్స్ ఇవన్నీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది చాలా పురాతనమైన ఆలయం అని చెప్పేసి. ఆ గోపురం, ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి. ఈ డోర్స్ ఏంటంటే ఎంత పెద్దగా ఉన్నాయి. ఈ కట్టడాలన్నీ అప్పటి కట్టడాలని తెలిసిపోతూనే ఉంది, చూస్తేనే అర్థమైపోతుంది. రైట్ సైడ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి కోనేరు కనపడుతుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. దర్శనం చేసుకునే ముందు మనము ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ గుడి 1000 సంవత్సరాల చరిత్ర గల గుడి. ఈ గుడి అల్లాని రామాజీరావు గారు కట్టించారు. ఆయన విష్ణు భక్తుడు. పూర్వం 1000 సంవత్సరాల క్రితం అల్లాని రామాజీరావు గారికి స్వామివారి కళ్ళలోకి వచ్చి, నేను మంబాపురం అడవి ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించమని ఆదేశించారు. దాంతో అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం దక్కలేదు. దాంతో మరుసటి రోజు అల్లాని రామాజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రించారు. కలలోకి వచ్చి తెల్లవారులోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, అదే నా దగ్గరికి తీసుకువస్తుందని చెప్పారు. మరుసటి రోజు గరుడ పక్షి వెంటనే అల్లాని వంశస్థులు వెళ్ళారు అంట. ఆ అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం కనిపించిందంట. అప్పుడు అల్లాని వంశస్థులందరూ, నా అన్నదమ్ములందరూ నాకు కావాలని అనుకున్నారంట. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి, ఎద్దుల బండిని మా ఎద్దులకు కడదామని, అవి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ స్వామివారిని ప్రతిష్ఠిద్దామని అనుకున్నారు. అప్పటికే చీకటి కావడంతో అక్కడే నిద్రించారంట. మరుసటి రోజు స్వామివారి విగ్రహం కనిపించకపోవడంతో వెతకగా కొడకంచి శివారి అడవి ప్రాంతంలో
కొండపైన స్వామివారు తనకు తానే స్వయంభుగా వెలిశారు అట. అప్పుడు అల్లాని రామోజీరావు గారు పురోహితులను అడగా, కంచిలో ఏ విధంగా అయితే మడికట్టు సాంప్రదాయం చేస్తారో అదే మడికట్టు సాంప్రదాయం ఇక్కడ కూడా చేద్దామని చెప్పారు. అయితే అల్లాని రామోజీరావు గారు ఆలోచించి అదే చేద్దామని అనుకున్నారు. అక్కడైతే బంగారు వెండి బల్లులు ఎలా ప్రత్యేకతనో ఇక్కడ కూడా అలాగే బంగారు వెండి బల్లుల ప్రత్యేకత ఉంది. అందుకే కంచికి వెళ్లకుండా కొడకంచికి వెళ్ళాలని పెద్దలు అంటుంటారు. అలాగే ప్రతి ఏటా స్వామివారికి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల భాగంగా కళ్యాణం, హనుమంత సేవ, గరుడ సేవ, అలక సేవ జరుగుతుంది. భీష్మేకాదశి రోజు స్వామివారికి దివ్య రథోత్సవం జరుగుతుంది. ఆ రోజు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. మీకు శివాలయంలో ఉన్న శివలింగం గురించి చెప్పాను కదండి. అది రావణాసురుడు ప్రతిష్ఠించిన కోటి లింగాల్లో ఒక లింగం, బ్రహ్మసూత్రలింగం. అది చెరువు తవ్వకాల నుంచి బయటపడింది. అప్పుడే దాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. ఇదే అండి కొడకంచిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి వారి చరిత్ర. మరొక ఆలయం గురించి మరొక వీడియోలో కలుసుకుందాం.